ది రేప్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదనిపించింది. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్. స్టోరీ విషయానికొస్తే మియామిలోని నార్కోటిక్స్ విభాగంలో పనిచేసే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మరియు పోలీసుల చుట్టూ తిరుగుతుంది. ఒక రైడ్ సమయంలో వారికి ఒక ఇంట్లో గోడల వెనుక దాచి ఉన్న కొన్ని కోట్ల రూపాయల డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బును ప్రభుత్వానికి అప్పగించాలా లేదా వాళ్ళే పంచుకోవాలా అని వారి మధ్య గొడవలు మొదలవుతాయి. అలాగే వాళ్ళ మధ్య ఉన్న అనుమానాలు ఎలాంటి మలుపు తిప్పాయి. అసలు అంత డబ్బు అక్కడ ఎందుకుంది? ఆ డబ్బు ఎవరిది? అసలు ఆ టీం కెప్టెన్ ని చంపింది ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీలో యాక్షన్ పార్ట్ చాలా తక్కువగానే ఉంటుంది. మూవీ మొత్తం కూడా చాలా డిస్కషన్ తోనే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక 20 మినిట్స్ చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ టీము ఒక ఇంట్లోకి రైడ్కి వెళ్తారో అక్కడి నుంచి మూవీ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ చాలా వరకు థ్రిల్ చేస్తుంది. ఫిష్లు అయితే ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మూవీకి చాలా హైలైట్ అవుతాయి. ముఖ్యంగా మూవీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మూవీ మొత్తం కూడా నైట్ టైమే నడుస్తుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ కాస్త స్లోగానే ఉన్నప్పటికీ ఒక మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.